ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు యోబు 15వ అధ్యాయము క్లుప్తంగా చూసుకుందాము. దానికన్నా ముందుగా చిన్ని ప్రార్థన. మహాగణుడవైన దేవా, ప్రభువా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రము నాయనా. అయ్యా, ఈరోజు మేము యోబు 15వ అధ్యాయం ధ్యానము చేసుకునిచుండగా మీరే మాకు జ్ఞానాన్ని సహాయం దయచేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఈరోజు యోబు 15వ అధ్యాయము మనము క్లుప్తంగా చూసుకుందాము. యోబు 15వ అధ్యాయంలో ఏముంది మనము బ్రీఫ్గా చూసుకున్నట్టయితే, ఈ అధ్యాయము ఎలీఫజు యోబుతో మాట్లాడుతూ ఉంటాడనమాట. అంటే దీంట్లో ఒక 5 కేటగిరీలాగా మాట్లాడితే, ఒక 5 అంశాలను మనం చూసుకున్నట్టయితే, మొదటగా ఏమంటాడు అంటే ఎలీఫజు యోబు మాటలను విమర్శిస్తాడు. యోబు ఏవైతే మాట్లాడతాడో అవి సరి అయినవి కావు అని చెప్తాడు. దాని తర్వాత నువ్వేమన్నా జ్ఞానివా, నీవొక్కడివే జ్ఞానవంతుడవా అని ప్రశ్నిస్తాడు. అదే రీతిగా దుష్టుల గురించి చెప్తాడు. మనిషి ఎలాంటి వాడు దేవుని ముందు పూర్తిగా పరిశుద్ధుడు కాదు అని చెప్తాడు. ఆ తర్వాత దుష్టుని మార్గము చివరికి నాశనమే అని, తర్వాత దుష్టుడు దేవునికి వ్యతిరేకంగా తిరుగుతాడని, దుష్టుని సంపద శాశ్వతము కాదు అని చెప్తాడు. అయితే ఈ అధ్యాయంలో అనేక విషయాలు మనకి చెప్పినప్పటికీ కొన్ని వచనాలు మన జీవితంలో మనకు ఏ విధంగా అలవాటు పరుచుకోవాలో, ఏ విధంగా మనకి అవి ఉపయోగపడతాయో చూసుకుందాము. 2వ వచనం, జ్ఞానము గలవాడు నిరర్ధకమైన తెలివితో ప్రత్యుత్తరమియ్యదగున, తూర్పు గలనితో తన కడుపు నింపుకొనదగున, వ్యర్థ సంభాషణ చేత వ్యాజమాడదగున, నిష్ప్రయోజమైన మాటల చేత వాదింపదగున. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే యోబు స్నేహితుడు ఎలీఫజు ఏమని మాట్లాడుతున్నాడు? ఇక్కడ స్పష్టంగా మనకి ఏమని చెప్తున్నాడంటే, జ్ఞానవంతుడు ఎలా మాట్లాడతాడు, జ్ఞానవంతుడి యొక్క బిహేవియర్ ఏంటిది, జ్ఞానంతో కలిగిన వ్యక్తి ఏ రీతిగా మాట్లాడతాడు అని మనకి ఇక్కడ చెప్తున్నాడు. అవును, మనం నిజంగా చూసుకున్నట్లయితే ఎవరైనా తెలివిగల వ్యక్తులు అనవసరంగా మాట్లాడరండి, ఎక్కువగా కూడా మాట్లాడరు, చాలా తెలివిగా మాట్లాడతారు. ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది అన్నట్టు మాట్లాడతారు. ఒక వ్యక్తి జవాబు ఇచ్చే ముందు ఆ వ్యక్తి ఆపోజిట్ ఉన్న వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో వినేటప్పుడు చాలా స్పష్టంగా వింటాడు. విన్న తర్వాత దానికి తగ్గట్టు జవాబు తిరిగి ఇస్తాడు. అయితే అదే విధంగా జ్ఞానము గలవాడు ఏ ఏ విధంగా వ్యవహరిస్తాడు, అతను ఏమన్నా ఎలాంటి ప్రవర్తన చేస్తాడు అని మనకు ఇక్కడ స్పష్టంగా ఎలీఫజు మాట్లాడుతున్నాడు. దాని తర్వాత చూస్తే యోబుని ఏమని విమర్శిస్తాడు అంటే, నీ యొక్క మాటలు కరెక్ట్గా లేవు, నీ యొక్క మాటలే నీ యొక్క పాపాన్ని అంటే కనిపిస్తున్నాయి అని అంటాడు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యోబు మాట్లాడింది ఏంది? తన యొక్క బాధను మాత్రమే దేవునికి తెలియజేశాడు తప్ప ఎక్కడ దేవుణ్ణి విమర్శించలేడు. కానీ ఇక్కడ ఎలీఫజుకి ఏమని అర్థమైంది? దేవుణ్ణి విమర్శిస్తున్నాడని, తర్వాత దేవునికి వ్యతిరేకంగా తిరిగి మాట్లాడుతున్నాడని. అని యోబు ఏమని ఇక్కడ మాట్లాడుతున్నాడు? నీ యొక్క మాటలు 5, 6 వచనము, నీ మాటల వలన నీ పాపము తెలియబడుచున్నది. 6 వచనము, నేను కాదు నీ మాటల నీ దోషము స్థాపించుచున్నవి. అంటే ఇక్కడ ఎలీఫజు ఏమంటున్నాడు యోబుతోనంటే, నీవు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు, నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, నీ మాటలే తెలుస్తున్నాయి, నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు, నీ బిహేవియర్ బట్టి తెలుస్తుంది ఇక్కడ నీ పాపం ఏంటో అని. అయితే ఇందులో నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా సరే మనము ఏమన్నా మాట్లాడినప్పుడు స్పష్టంగా మాట్లాడాలి. అంటే నీవు ఏమన్నా ఇతరులకు తెలియజేయాలన్నప్పుడు నీ యొక్క పర్స్పెక్టివ్లో మాట్లాడుతున్నప్పుడు అదే విధంగా ఎదుటివాడు దాన్ని ఎలా తీసుకుంటున్నాడు, ఎదుటివారికి అర్థమవుతుందా,
ఎదుటి వారికి స్పష్టంగా నీ యొక్క ఎక్స్ప్లెనేషను అర్థమవుతుందా? అయితే ఇక్కడ యోబు ఒక రీతిగా చెప్తుంటే, ఎలీఫజు ఇంకో రీతిగా అర్థం చేసుకుంటున్నాడు. ఇక్కడనే పెద్ద కాంట్రవర్సీస్ వస్తాయండి. నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నీవు ఏదన్నా చెప్పినప్పుడు అది ఇతర వ్యక్తికి ఇంకో రకంగా అర్థమవుతుండొచ్చు. అలాంటి విషయాలలో మనం ఈరోజు జాగ్రత్త పడాలి. కొన్ని విషయాలు మనం అనుకుంటాం, అరే నేను అసలు తప్పే చేయలేదు, అయినా నన్ను ఎందుకు విమర్శిస్తున్నారండి. అంటే నీవు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో నీవు ఒక అర్థంతో చెప్తే అర్థం చేసుకునేవాడు, వినేవాడు ఇంకొక రీతిగా అర్థం చేసుకునడం వల్లనే ఒక ఈ కా ఈ యొక్క గ్యాప్ అనేది వస్తుంది. అయితే మనకు ఈ అధ్యాయంలో నుంచి మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము చెప్పేటప్పుడు స్పష్టంగా, క్లియర్‌గా చెప్పడము నేర్చుకోవాలి. ఆ తర్వాత మనకు 7, 8, 9 వచనాలు చూసుకుంటే, నీవు క్వెషనించేస్తాడనమాట కొన్ని విషయాల గురించి. మొదట పుట్టిన పురుషుడవు నీవేనా అని, తర్వాత నీవు మాత్రమే జ్ఞానవంతుడవా? మేము గ్రహింపిన దాన్ని నీవేమి గ్రహింతువా? మరలా ఇక్కడ మనసుకి బాధ కలిగేలా మాట్లాడుతున్నాడు. ఏమని? నువ్వొక్కడివే జ్ఞానవంతుడవా? నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు, అలా మాట్లాడుతున్నావు. అసలు యోబు ఏమంటున్నాడు? యోబును దేవునికి మాత్రమే తన బాధను చెప్పుకుంటున్నాడు. దేవునితో కన్వర్జేషన్ చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఎలీఫజు తప్పుగా అర్థం చేసుకుంటున్నాడు. దానికి యోబుకి ఇంకో రీతిగా ప్రశ్నలు కురిపిస్తున్నాడు. నీవేమన్నా గొప్ప వ్యక్తివా? నువ్వేమన్నా అందరికన్నా మంచివాడవా? నీ తెలివి అందరికన్నా ఎక్కువైనదా? అలాంటి క్వశ్చన్స్ వేసినప్పుడు యోబు నాకు తెలిసైతే స్టన్ అయి ఉండొచ్చు. ఇతనేంటి, నేను అసలు దేవునికి మొరపెడుతుంటే ఈయన నాకు ఇలాంటి ప్రశ్నలు ఎందుకు వేస్తున్నాడు అని. కొన్ని సందర్భాలలో మనము కూడా మాట్లాడినప్పుడు కొందరు మనకి తిరిగి ప్రశ్నించినప్పుడు మనకు కూడా ఏమీ అర్థం కాదు. అరే నేను ఏం మాట్లాడదాం అనుకున్నా, వీళ్ళు నాకు ఏం మాట్లాడుతున్నారు, ఆ స్పష్టత పోతుంది కొన్నిసార్లు. అయితే మనము ముందుగా చూసుకున్నట్టయితే తర్వాత, నెరిసిన వెంట్రుకలు గలవారును చాలా వయసు మీరిన పురుషులను మాలోనున్నారు, నీ తండ్రి కంటేను వారు చాలా పెద్దవారు. ఇక్కడ నీ ఒక్కడివేమన్నా జ్ఞానవంతుడవా అని, తర్వాత ఇంకా కొన్ని విషయాలు ముందుకు చెప్తున్నాను. అయితే ఎలీఫజు తను నీవు జ్ఞానవంతుడవా అని చెప్తూ కొన్ని ప్రశ్నలు కురిపించాడు యోబు పైన. తర్వాత ఏమంటున్నాడంటే, మా దగ్గర అనేక మంది సీనియర్స్ ఉన్నారు. అంటే మీ యొక్క తండ్రి కంటేనూ సీనియారిటీ ఉన్న వ్యక్తులు మా దగ్గర ఉన్నారు, నీ వాళ్ళకన్నా గొప్పవాడవా అని చెప్పి ప్రశ్నిస్తున్నాడు. కొన్ని సందర్భాలలో అనేక సార్లు సీనియారిటీ అనేది పనికిరాదు. అంటే సీనియారిటీ అనేది పనికి వస్తుంది, కానీ జ్ఞానం అనేది ఒక తక్కువ వయసు గలవానికి ఉన్నంత జ్ఞానము సీనియరు ఏజ్ ఎక్కువ ఉన్న వారికి జ్ఞానము అంతగా ఉంటుందని మాత్రము ఎక్కడా లేదండి. ఎవరి జ్ఞానము వారిదే. సీనియారిటీలో మనకు జ్ఞానం కన్నా ఎక్కువగా ఏదొచ్చిందంటే అనుభవం అనేది ఖచ్చితంగా వస్తుంది. అయితే అదే విధంగా మనము చూసుకున్నట్లయితే ఎలీఫజు అనేక రీతిగా ఇక్కడ యోబును బాధ పెట్టేలా మాట్లాడుతున్నాడు. అయినప్పటికీ యోబు చాలా నెమ్మదిగా వింటున్నాడు, చాలా ఓపిక తెచ్చుకొని వింటున్నాడు. అనేక ప్రశ్నలు కురిపిస్తున్నాడు. నీవు అందరికన్నా గొప్పవాడివా? అందరికన్నా జ్ఞానవంతుడవా? తర్వాత మనకి చూసుకున్నట్టయితే ఈ అధ్యాయంలో దుష్టులు ఎలాగ ఉంటారు, వారి యొక్క ఆలోచనలు ఏంటివి అంటే ఇండైరెక్ట్గా నీవు కూడా దుష్టుడివా అన్నట్టుగా ప్రశ్నిస్తున్నాడు. అయితే మనము ఒక 34వ వచనము చూసుకొని ముగించుకుందాము. 34వ వచనములో లంచగొండులు గుడారములు అగ్ని కాల్చివేయును. అంటే దుష్టులు ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ
తమ మట్టుకు తాము జీవిస్తూ దేనికి భయపడకుండా అసలు ఒక మానవ విలువలు లేకుండా ప్రతి దానికి వెల కడుతూ ఉంటారు. అయితే లంచగొండులు లాస్ట్‌కి ఎవరైతే అన్యాయంగా సంపాదిస్తారో వాళ్ళ సంపాదన అంతా పోతుంది అని ఇక్కడ మనకి స్పష్టంగా కనబడుతుంది. అయితే ఈ అధ్యాయంలో మనము నేర్చుకోవాల్సిన విషయము ఏమైనా ఉంది అంటే, అనేక సార్లు అనేక ప్రశ్నలు కురిపించినప్పుడు యోబు ఎంతో నెమ్మదిగా ఉన్నాడు. అయితే ఇక్కడ ఈ అధ్యాయంలో చాలా మిస్‌అండర్‌స్టాండింగ్ వచ్చింది. ఎలీఫజు యోబును అనవసరంగా ప్రశ్నలు పెట్టాడు. అనవసరంగా దుష్టులతో కంపారిజన్ చేశాడు. అనవసరంగా యోబును ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. అయితే మనము జ్ఞానము కలిగి జీవించాలి. మనము మాట్లాడేటప్పుడు మనం ఎలా మాట్లాడాలి? అదే రీతిగా మన యొక్క జీవితాలు ఎలా ఉండాలి? మనం ఒక్కరమే జ్ఞానవంతులము కామని మనము కూడా తెలుసుకొని జీవించాలి. అదే రీతిగా అనేక సందర్భాలలో మనకు కూడా అనిపిస్తుంది మనం కూడా గొప్ప జ్ఞానవంతులము, అందరికంటే మేము గొప్పవారమని. అలాంటి సిచ్యువేషన్లు ఎప్పుడు మనము అనుకోవద్దు. మనము తగ్గించుకొని దేవుని దగ్గర దేవుని మాటలను బట్టి మనము ఉన్నట్లయితే దేవుడు మనను ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. ఈ చిన్ని వాక్యము మీ జీవితాలలో ఉపయోగపడుతుందని నా యొక్క చిన్ని ప్రయత్నాన్ని మీరందరూ బ్లెస్సింగ్స్‌తో నేను ఇంకా అనేక వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఆల్.